Welcome back to channel సో ఈరోజు వీడియో ఏంటంటే 5 days బ్యాక్ బుధవారం ఈవినింగ్ కదా. సో బుధవారం మధ్యాహ్నం రోజు అయితే నా కాలు ఫ్రాక్చర్ అయిందనమాట. సో అందుకే అప్పటి నుంచి అయితే వీడియోస్ రావట్లేదు. ఇప్పటికి బుధ శుక్ర శని 6 days అయిందా, 6 days అవుతుంది. సో సిమెంట్ పట్టు అయితే వేసిరు. మ్యాటర్ ఏంటంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే కొంచెం నేను ఏంటంటే వర్క్ విషయంలో ఫాస్ట్గా ఇస్తూ ఉంటాను అనమాట. కొంచెం నెగ్లెక్ట్ చేసిన నా హెల్త్ విషయంలో. నెగ్లెక్ట్ ఏం లేదు, కాకపోతే ఫాస్ట్గా స్టెప్స్ పై నుంచి పిల్లల్ని చూసుకుంటూ దిగేటప్పుడు వాళ్ళ సైడ్ తిరిగి నేను సెకండ్ స్టెప్ మీద కాలేసి కాలు అనేది ట్విస్ట్ అయిపోయి కాలు అయితే ఫ్రాక్చర్ అయిందనమాట. సో స్టెప్స్ దిగుకుంటా వచ్చిన బాగానే 1-2 hours అందరితో మామూలుగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుకుంటే అట్లా బాగానే ఉన్నా. నార్మల్ దెబ్బనే కావచ్చు అని అనుకున్నా, కాకపోతే కిందనైతే కాలు పెట్టనీయలేదన్నమాట. సిచ్యువేషన్ అయితే టూ మచ్ ఉండే. పిల్లలిద్దరు నేనుండే, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిండు. ఆ రోజు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మా ఆయన వచ్చే సిచ్యువేషన్ అయితే లేకుండే డ్యూటీ నుంచి. సో ఎమర్జెన్సీ డ్యూటీలను అయితే తనుండే. చేతిలో డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి, కాకపోతే నేనైతే కాలు కింద పెట్టే సిచ్యువేషన్ లేదు కాబట్టి నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఒకరు వచ్చి నన్ను అయితే హాస్పిటల్కి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండే. అప్పటికి 7-8 వరకు మా హస్బెండ్ వస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. నార్మల్ దెబ్బనే, ఇంతవరకు రాదు అని చెప్పేసి అనుకున్నా. నార్మల్గా పిల్లలకి ఆకలి అయితే అట్లా పెరుగన్నం కూడా కనిపించి ఇచ్చేసిన. అమ్మ ఏమంటారు, తల్లి ప్రేమ అట్లా ఉంటుంది కదా, అంత నొప్పితోటి కూడా అన్నం వేసి ఇచ్చిన. వాళ్ళని చూసుకున్నా 2-3 hours కూడా. 2-3 hours తర్వాత ఇంకా పెయిన్ ఫుల్ అయిపోయింది. కింద పెట్టే సిచ్యువేషన్ కూడా లేదు. కాలు చిన్నగా ఎవరైనా వచ్చి దాన్ని టచ్ చేసినా కూడా మస్తు నొచ్చింది అనమాట. ఉబ్బడం కూడా బాపు రావడం కూడా కొంచెమే వచ్చింది. నరంకి దెబ్బ తగిలిందేమో అని అనుకున్నాను, కానీ కాలికి అంత ఫ్రాక్చర్ వరకు వచ్చిందని చెప్పేసి అయితే అనుకోలేదు. నా వల్ల కాలేదు. అప్పుడు మా పేరెంట్స్, మా మమ్మీ డాడీకి కాల్ చేస్తే మా మమ్మీ మా తమ్ముడు వచ్చేసారు. సో ఇంకా నాకు బండి మీద వేరే ఆటోని ఎంగేజ్ తీసుకొని వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఇంకా మా మమ్మీ మా తమ్ముడు ఇద్దరు వచ్చేసారు. ఇంకా ఆటో తీసుకొని వెళ్దాము అనే సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి మనకు ఆల్రెడీ ఓన్ వెహికల్ కార్ ఉంది కాబట్టి ఇంకో తమ్ముడికి కాల్ చేసిన. ఆడు బిజీగా ఉన్నాడేమోనని చెప్పేసి మార్నింగ్ నుంచి చేయలేదు. తర్వాత పిన్ని కొడుకుకి అంటే బాబాయ్ కొడుకుకి కూడా కాల్ చేసి వాడిని రమ్మన్న తర్వాత వచ్చిర్రు. వాళ్ళు కూడా నార్మల్దే అని అనుకున్నారు. హెవీగా పెయిన్ ఉంది, నరంకి తగిలింది కావచ్చు అని అనుకున్నారు. అప్పటికి స్ప్రే చేసి జెండుబాం రాసి ఆ రెడ్ కలర్ పట్టి అవన్నీ రాసిరు, కొంచెం చేసిరు. కాకపోతే అది ఏమాత్రం సెట్ కాలేదు, నా వల్ల కాలేదు. 4:35 ఆ టైం అవుతుంది. ఆ టైంకి డాక్టర్స్ అందరిది మార్నింగ్ సెక్షన్ అయిపోతుంది కదా. సో ఈవినింగ్ మాత్రమే ఉంటుంది మళ్ళీ డాక్టర్ని కలిసేది కన్సల్టేషన్స్. సో అప్పట్లప్పుడు వేరే కొన్ని డాక్టర్స్ అనుకుంటే వాళ్ళు లేరు, 7 ఆ తర్వాత వస్తారని చెప్పారు. ఇక్కడ జైసాయి అనే హాస్పిటల్లో అయితే ఉంటారు, లేకపోయినా కూడా కాల్ చేసి పిలిపిస్తామని చెప్పేసి అంటే ఇంకా జైసాయి హాస్పిటల్కి అయితే వెళ్ళినాం, తమ్ముడికి తెలిసిన హాస్పిటల్. సో ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చూసి డాక్టర్ రాకముందే ఎక్స్రేకి రాసిరు. సో ఆ ఎక్స్రేలో వాళ్ళు ఆల్రెడీ కింద నాకు అర్థమైపోయింది, వాళ్ళు ఎక్స్రే తీస్తూ ఉంటేనే అంతా తమ్ముళ్ళు చూసుకున్నారు. నేనైతే వీల్ చైర్ మీదనే జరిగిపోయింది. వీల్ చైర్లో కూర్చుంటే వెరైటీగా అనిపించుండే అసలు. అయితే అదొక ఇక నాకు ఓపిక లేని సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళే మొత్తం చూసుకున్నారు. ఎక్స్రే తీపించిన తర్వాత ఇక డాక్టరే మన దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గర కూడా పోలేదు. డాక్టర్ అయితే వెరీ ఫ్రెండ్లీ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే మాత్రం నేను జైసాయి హాస్పిటల్ని అయితే వెళ్ళమని రికమెండ్ అయితే చేస్తా. ఫుల్ ఫ్రెండ్లీ ఉన్నారు, మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు హాస్పిటల్లో. నాకైతే నచ్చింది. వేరే హాస్పిటల్ కానీ అంటే మనం ఈ ట్రీట్మెంట్ కూడా కానీ ఈ ట్రీట్మెంట్ వైస్గా అయితే నాకు ఆ హాస్పిటల్ కానీ డాక్టర్లు నర్సులు చూసుకునే విధానం కానీ బాగా నచ్చింది నేను ఉన్న 2 hours. సో ఫైనల్లీ డాక్టర్ వచ్చేసిండు. ఇంతంత టచ్ చేస్తేనే మస్తుగా వచ్చింది. నేను చేసే అందరికీ హాస్పిటల్ మొత్తం ఉరికొచ్చిరు ఒక సిచ్యువేషన్లో. ఇక ఫైనల్లీ డాక్టర్ చెప్పిండు ఫ్రాక్చర్ అయిందమ్మా. ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంకొకరు ఏంటంటే మన ఇంటి వైద్యం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది జెండుబాం రాసి మంచిగా మసాజ్ లాగా చేయడము. నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే ఫ్రాక్చర్ అయితే ఇట్లా
అంటే నీకు ఇలాంటి పెయిన్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా నడిస్తే మాత్రం ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యేది, నువ్వు ఇంకా కొంచెం కొంచెం నడిచిన వాటే బెటర్ అయింది అని చెప్పిండు. సో ఫైనల్లీ సిమెంట్ పట్ట అయితే వేసిరు. ఉత్తగా కావాలని కొన్ని డేస్ నుంచి కొంచెం డబ్బు ఖర్చు పెడదామన్నా కూడా పెట్టలేదన్నమాట. సమ్ బ్యాడ్ టైం నడుస్తుంది అయ్యింది. మొత్తానికైతే సిమెంట్ పట్ట వేసేసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 days అయితే మా అమ్మ ఉంది, తర్వాత మా హస్బెండ్ లీవ్ అయితే పెట్టేసుకున్నారు. ప్రజెంట్ మా అత్తమ్మ ఉంది. సో వీళ్ళైతే చూసుకుంటారు. ప్రజెంట్ అయితే ఒక మేడ్ని కూడా పెట్టేసినాం. మన ఇల్లు పని తెలిసిందే కదా, ఇంతకుముందు బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అందుకోసమే మేడ్ అయితే అన్నీ చూసుకుంటారు. నా పనులు కొంచెం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. ఇలాంటి టైం వచ్చినప్పుడే ఎవరి హెల్ప్ ఎంత అవసరం ఉంటుంది అనేది అర్థమవుతుంది. మనిషి దగ్గర డబ్బులు ఉంటే సరిపోదు, హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ఒక మనిషి కావాలనేది మాత్రం నాకు అర్థమైంది. పిల్లల విషయంలో బాధ అనిపిస్తుంది అనమాట. ఇట్లుంటే నేను ఈ టైంకి ఇది ఇచ్చేదాన్ని కదా, అది ఇచ్చేదాన్ని కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. బట్ బ్యాడ్ టైం. లడ్డు పుట్టిన తర్వాత నేను ఏం వర్క్ చెయ్యకుండా, లడ్డు పుట్టినప్పుడు కూడా 11 days తర్వాత వర్క్ చేసుకున్నా. కాకపోతే 6 years తర్వాత మళ్ళీ నేను ఇట్లా కూర్చొని రెస్ట్ కాదు, ఇది కూర్చొని ఉన్నది అని అంటే ఇప్పుడే. సో అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకున్నా. కాకపోతే ఇంట్లో పని చేసేటప్పుడైనా, మెట్లు దిగేటప్పుడైనా ఇలాంటి గచ్చుల మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు అక్కడ వాటర్ లేవు, ఏం లేవు. బ్యాడ్ టైమా అది ఏంటో తెలియదు. ఇంకా కొంతమంది అయితే యూట్యూబ్లో అన్నీ కావాల్సిన అన్నీ వీడియో పెడుతున్నాము అట్లా ఇట్లా అని చెప్పేసి జరుగుతుంది. కాకపోతే నాకు యూట్యూబ్ అంటే ఇష్టము, ఇక మానేయాలనేది ఇష్టం లేదు కాబట్టి సో నా మెమోరీస్ కోసం అన్నా నేనైతే నా యూట్యూబ్ని వదలాలనుకోవట్లేదు. సమ్ ఇన్ఫర్మేషన్ అంతే, నాకేమైంది అనేది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. సో కాలుకైతే బాగానే పట్టేసేసి ఈ ప్లేస్లోనైతే ప్యాచర్ అయిందనమాట. ఈ 2 ఫింగర్స్కి మధ్యలో ఇట్లా కొంచెమే వాపొచ్చింది. ఇటు సైడ్ కూడా నొప్పి లేస్తుంది అనమాట, 2 sides. సో లడ్డు పాప కూడా ఆ రోజు మొత్తం నాతోనే ఉంది. అందుకోసం ఆడపిల్లలు ఉండాలి, అంటే మగపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కావచ్చు, నాకు తెలియదు. కానీ లడ్డు పాపనైతే మొత్తం నాతోనే ఉండి మా ఫ్యామిలీ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపోయే వరకు కూడా 2 పిల్లలు కూడా నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. సో ఇది ఈరోజు వీడియో. ఇది లడ్డు పాప వినిపిస్తుంది. ఇది చూపినా ఇట్లా ఈ ప్లేస్లో ప్యాచర్ అయింది. ఈ ప్లేస్లో జరుగుతుంది కనిపిస్తుంది. ఈ ప్లేస్లో ప్యాచర్ అయింది అక్కడ. సో ఇది మొత్తానికి బిల్లు స్లిప్ అయితే మళ్ళీ వచ్చేసినాయి. మంచిగా రెస్ట్ తీసుకుంటానా. కాకపోతే ఈ పెయిన్ ఉంది, ఇట్లా ఇట్లా లాగుతుంది. ఇంకా నా స్వెట్ బాడీ రాదు. ఓకే. సో ప్రజెంట్ అయితే మా అత్తమ్మ ఉంది, ఇంతకుముందు 3 days మా అమ్మ అయితే ఉంది. నేను ఇంత కష్టంలో ఉన్నా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలిద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉంది. సో ఆ రీజన్తో అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. డ్యాన్స్ క్లాస్ వీక్లీ 3 days. కాకపోతే ఇక్కడనే ఉండి డ్యాన్స్ క్లాస్ పంపించుకుంటూ ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడనే అయితే ఉంటాను. నెక్స్ట్ మంత్ 26కి ప్రోగ్రామ్ ఉంది వరంగల్కి. దానికి డబ్బులు కట్టేసిన, డ్రెస్ ఆర్డర్ ఇచ్చినాం, అన్నీ అయిపోయినాయి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు. నా మొత్తం కాన్సన్ట్రేషన్ ఇలా ప్రోగ్రామ్ మీదనే ఉండే. సడన్గా ఇట్లా జరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత జరిగితే ఆ ప్రోగ్రామ్ కూడా ఓకపోయినాను కావచ్చు. ఈ పట్టి ఎన్ని రోజులు ఉంటుంది అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. 1 week తర్వాత రమ్మన్నారు. మ్యాక్స్ నేను 2 weeks అని అనుకుంటాను. డాక్టర్ అయితే 3 weeks అని మైండ్లో ఫిక్స్గా అమ్మని అయితే చెప్పేసిండ్రు. సో ఇది వీడియో. మా అత్తమ్మనైతే పనిచేస్తుంది. వీళ్ళకైతే ఇంకా అన్నీ మా హస్బెండ్, మా అత్తమ్మ ఎవరో ఒకరు హెల్పర్కి అయితే ఉంటున్నారు. ఇంట్లో వర్క్స్కి అయితే మేడ్ని పెట్టుకున్నా. ఇదే ఈరోజు వీడియో. నాకేం జరిగింది ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటే, హడావిడిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం, పని చేసుకునేటోళ్ళు మాత్రం ఇట్లా మేడ్లాగా పోయేటోళ్ళు ఎవరైనా సరే మెల్లగా జాగ్రత్త చేసుకోండి. ఇది నార్మల్ పెయిన్ కాదు. పట్టేసిన తర్వాత పెయిన్ రాలే, కానీ పట్టే ముందు బీభత్సమైన పెయిన్. ఎవరైనా ఖర్చు ఇంకా చేతికైనా ఇట్లా పట్టుకొని ఉండొచ్చు, కానీ అది మళ్ళీ రైట్ కాలు అది లేని పని జరగదు. అదే ముందట పడుతుంది కాలు నడుద్దామన్నారు కాబట్టి కష్టంగా ఉంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. హెల్త్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. నేను హ్యాపీగానే ఉన్నా, కాకపోతే ఆ రోజు అలా జరిగింది. మన బ్యాడ్ టైం అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. ఇప్పుడు ఓకే.
సో నార్మల్గా నాకు వీలైనప్పుడు అయితే వీడియోస్ పెడతా ఉంటాను. నాకు యూట్యూబ్ ఆఫ్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసమే చిన్న వీడియోస్ అనమాట. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సాయి హాస్పిటల్ మాత్రం నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా ఇలాంటి కాళ్ళు ఇరగడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్రెండ్లీ డాక్టర్ ఉంటారు. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.